విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు భారత్ ఆధిపత్యం కొనసాగింది. గిల్ సూపర్ సెంచరీతో ఇంగ్లీష్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్స్టర్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కీలకమైన సమయంలో శతకంతో అదరకొట్టాడు. అక్షర్ పటేల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిగిలిన భారత్ బ్యాటర్లు రాణించలేకపోయారు. ఒక దశలో వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో భారత శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. శుభ్మన్ గిల్ 132 బంతుల్లోనే శతకాన్ని చేరి అదరగొట్టాడు. టెస్టు క్రికెట్లో 3వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5వ వికెట్కు గిల్, అక్షర్ 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక మిగిలిన వారంతా త్వరగానే వెనుదిరిగారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ విలువైన పరుగులు చేశాడు. 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను అశ్విన్ అవుట్ చేశాడు. జాక్ క్రాలీ, రహెన్ అహ్మద్ క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్లు గెలవాలంటే ఇంగ్లాండ్ కు ఇంకా 332 పరుగులు అవసరం. భారత్ గెలవాలంటే 9 వికెట్లు పడగొట్టాలి. 5 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిన టీమిండియాకు రెండో టెస్టు గెలవడం చాలా కీలకం.